ఆ, మీ అందరికీ మరణాత. ప్రభునామమున కృపా సమాధానములు మీ ఎల్లరకు దేవాది దేవుడు దయచేయును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. దేవునికే మహిమ కలుగును గాక. వాక్యము కొరకు చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడుము. వాక్యము వినవచ్చిన వారందరికీ నీ వెలిగింపును దయచేయుము. నీ ప్రకాశతను, నీ కాంతిని, నీ సిద్ధపాటును ప్రభువా దయచేయుమని వాక్యమయున్న యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు 2వ రాకడలో ఆయన మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి సంఘము ఎలాగో సిద్ధపడవలెను, ఆ లక్షణాలను గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పేతురయ్య గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవా పరిచర్యలో బలమైన సాధనముగా వాడబడినటువంటి వ్యక్తి. ఎన్నెన్నో బలహీనతలు ఆయనలో బాహ్యముగా కనబడిన బలమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను బట్టి విడిపించబడినవాడు, తప్పించబడినవాడు, పడిపోయినా కానీ తిరిగి లేవనెత్తబడినవాడు, అబద్ధములు ఆడినా కానీ తిరిగి ఆత్మీయ జీవితంలో ఔన్నత్యమైనటువంటి స్థాయికి ఎదిగినవాడు అపోస్తులుడైనటువంటి పేతురయ్య గారు. అలాంటి పేతురు గారు పామరుడే, కానీ ఈ కాలములో పండితులు అని చెప్పుకుంటున్న వారు, శాస్త్రజ్ఞులు అని చెప్పుకుంటున్న వారి యొక్క మేధస్సుకు కూడా అందని విషయాలు ఎన్నో మొదటి శతాబ్దములోనే పేతురయ్య గారు ద్వారా ఆత్మ తండ్రి ఈ గ్రంథములో మనకు వ్రాయించిచ్చారు. చదవబడినటువంటి లేఖన భాగములో నేను మీ అందరికీ చెప్పే మాట, యేసు ప్రభువు 2వ రాకడలో మనము ఎత్తబడతాము, ఆయన మధ్యాకాశం మీదకు వస్తాడు అని నమ్మే క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా నేను చెప్పే ఈ 7 లక్షణాలు కూడా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకనే 9వ వచనములు అంటున్నారు కదా, కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2వ రాకడను గురించి సంవత్సరాల తరబడి ఇదిగో వస్తున్నాడు, అదిగో క్రీస్తు వస్తున్నాడని చెప్తున్నారు కానీ ఆయన రావడం లేదు కదా. చెప్పేటువంటి బోధకుల బోధ అబద్ధమా, ఎంతకాలము వింటాం ఈ బోధ అనుకునే వారందరికీ కూడా ఈ వచనం ఒక జవాబుగా మనకు నిలబడుతుంది. దుష్టుడు తన దుష్టత్వములో నశించిపోవట ఇష్టము లేనటువంటి దేవాది దేవుడు అందరూ మారు మనసు పొందాలని, 2వది ఎవరూ నశింపకూడదని మన ఎడల ఆయన ఏం చూపుతున్నాడట? దీర్ఘశాంతమును చూపుతూ ఉన్నాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. మనం చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన ఎడల దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మంచిదే. ఇంత గొప్ప కార్యాలు చేసే దేవునికి మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? మనం ఎలా జీవించాలి? మనం ఎలా ఉంటే
ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం. నా దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నావు, పరిశుద్ధంగా మనం కూడా జీవిస్తున్నామా అనే ప్రశ్న ఒకసారి వేసుకోవాలి. నా దేవుడు గొప్పవాడు అని చెప్తున్నావు, ఆ గొప్పవాని బిడ్డలు ఆ గొప్పవాని ఇంటిలో గొప్పగానే జీవించేటట్టుగా మనము బ్రతుకు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. రాజుగారి పిల్లలు రాజు టీవీ కలిగి ఉండాలి కదా, మాట్లాడలేదు, ఉండాలా వద్దా? ఖచ్చితంగా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్య సందేశంలో రెండవ రాకడకు సిద్ధపడే వారికి ఉండవలసిన లక్షణములు అని మనం యోచన చేసి మనం ముందుకు చదువుకుంటూ వెళ్తున్నాం. ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి? ఈ వార్త విన్నప్పుడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యము చేయబోతున్నాడు. అపోస్తులుడైనటువంటి పేతురయ్య గారు అంటున్నాడు, మారు మనసు పొందు నిమిత్తమై మీరందరూ కూడా ఎవరు నశించకూడదని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మరి 10వ వచనం ఏం మాట్లాడుతుంది అక్కడ చూద్దాం. 10వ వచనం ఏం మాట్లాడుతుందో పేతురు రాసిన 2వ పత్రికలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చు. ప్రభువు దినము ఎలా వస్తుందట? దొంగ వచ్చినట్టు వస్తాడని రాయలేదు, దొంగవలే అంటే పోలుస్తున్నారు. దొంగ చెప్పొస్తాడా? చెప్పండి అమ్మా, మంచిది. దొంగ పగలపూట వస్తాడా? చెప్పట్లేదు. ఇప్పుడు పట్టపగలు కూడా దొంగలు పడుతున్నారు లేండి, అది వేరే సంగతి. మంచిది దేవుని పిల్లలారా, ఇంకా చెప్పాలి అంటే దొంగవలే ఆయన వస్తాడు అన్న వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. 21వ వచనములో దేవుని పిల్లలు చదవండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో ఏమైపోతాయట? గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. చాలమ్మా. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు మనం చదువుతున్నాం. సారీ టు సే, తప్పు చెప్పినట్టున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో ఏమైపోతాయట? పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. చదువు లేని ఒక పామరుడైన పేతురు దేవుని పిల్లలారా ఇంత గొప్ప మాట ఎలా రాయగలిగాడు? ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజున లేదు. ఈ రోజున ఉన్నటువంటి దేవుని పిల్లల వనరులు కానీ వసతులు కానీ ఆ మొదటి శతాబ్దంలో లేవు. టెలిస్కోపులు కానీ టెలిగ్రాములు కానీ టెలివిజన్లు కానీ ఉన్నాయా? లేవు. లేని కాలంలోనే పేతురు ఒక సూపర్ విజన్ కలిగి ఉన్నాడు. ఒక టెలివిజన్ కంటే నేను చెప్పగలిగింది ఏంటి అంటే దైవ దర్శనము చాలా గొప్పది. దేవుని దర్శనము కలిగినటువంటి పేతురయ్య గారు రాబోయే దినాల్లో భూమి ఎలా ఉంటుంది, పంచభూతములు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ 5 పంచభూతములు మహావేంద్రముతో ఏమైపోతాయట? లయమైపోతాయి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఆకాశము కూడా ఏమైపోద్దట? గతించిపోద్ది. భూమి మీద ఉన్న దాని కృత్యములన్నీ కూడా కాలిపోవును అన్నాడు. అంటే చెడిపోతాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి ఏమైపోతుందట? చెప్పండి, చెడిపోయింది. అలాగే మనం వాడేటువంటి సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి? మనిషి ఒంటిలో ఉన్న క్రోమోజోమ్స్ ఏమైపోతున్నాయి? ఇవన్నిటికీ దేవుని పిల్లలారా రాకడ సూచనలు అన్న సంగతి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి దేవుని పిల్లల మార్పు వచ్చే భూమి మీద పరిస్థితుల మధ్యలో క్రైస్తవ సంఘం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? నిజముగా రాకడకు సిద్ధపడే విశ్వాసి ఏ విధమైన లక్షణాలతో జీవించాలి? గరుగ జాగ్రత్త. నా చుట్టూ ప్రదేశం పాడైపోయిందండి, అందుకే నేను కూడా వారితో పాటు కలిసిపోయాను అనొద్దు. నా చుట్టూ ఉన్న ప్రజలు పాడైపోయారు కనుక నేను కూడా వారితో కలిసిపోయాను అనొద్దు. నేను ఒక్కడనే కదండి, నేనేం చేయగలను, నేను అందరినీ ఎలా కాదనుకోగలను, నా వల్ల ఏమవుతుంది అనొద్దు. నేనంటాను, చుట్టూ ఉన్నటువంటి వారు దేవుని ఎరగనటువంటి వారైనా సమూయేలు మాత్రం బాల్యము నుండి భక్తి కలిగి జీవించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అవునా కాదా? గనుక చుట్టూ ఉన్నవారు
భయంకరమైనటువంటి పరిస్థితులు పాపము చేస్తూ ఉన్న లోతు మాత్రం తన నీతిని వదిలిపెట్టకుండా బ్రతికాడు. అవునా కాదా? కనుక జాగ్రత్త. అలాంటి వారిని ఉదాహరణగా తీసుకోండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని దేవుని పిల్లలు అందరూ ఉంటుంటే అనుకుంటూ ఉన్నప్పుడు నజరేతులో నుండి ఒక మంచివాడు బయటకు వచ్చారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఇంటిలో నుండి ఎవరైనా అందరూ పాడైపోయిన వాళ్ళారా, మంచోడు ఒకడైనా వస్తాడేంటి, నమ్మకం ఏముందలే అని అనుకుంటున్న మీ కుటుంబంలో నుంచో, సంఘములో నుండో, మీ సమాజంలో నుండో, మీకు తెలిసిన వారిలో నుండో ఏమవ్వాలి చెప్పండి? మంచివాడు ఒకటి బయటికి రావాలి అని అంటే, పరలోకానికి ఎత్తబడాలి అని అంటే, ఇదిగో ఈ సిద్ధపాటు మనందరం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చూద్దాం రండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు గాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవునికే మహిమ కలుగును గాక. మొట్టమొదటిది, రాకడకు ఎత్తబడాలి అని అంటే, రాకడ వస్తుంది అని నిరీక్షణతో ఎదురు చూచే విశ్వాసులందరూ కూడా కలిగి ఉండవలసింది మొట్టమొదటిది పవిత్రమైన జీవితం. అనండి, ఏ జీవితం కలిగి ఉండాలి? మంచిది దేవుని పిల్లలారా. పాపుల మధ్యలో, భయంకరమైన భక్తిహీనుల మధ్యలో అవిశ్వాసపు పలుకులు క్షణక్షణము నీ చెవికి వినబడుతున్నప్పుడు దేవుని యందు మనమందరము కూడా ఇంకా మన స్థానం ఏమిటో, పరలోకములో మన స్థితి ఏమిటో, పరలోకములో మనం ఎక్కడుంటామో అది మనకు తెలియకపోయిననో ఆయన మన ఎదుట ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉండా ఎరుగుదము. అయితే ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు కూడా మీ అందరూ రాకళ్ళ ఎత్తబడతారని నిరీక్షణ ఉందా లేదా? మాట్లాడలేదు. ఈ రాత్రి మంచం మీద పడుకునేవాడికి ఉదయాన్నే నేను లెగుస్తాను అనే నిరీక్షణ ఉందా లేదా? మాట్లాడరేమ్మా? ఉంది. నిరీక్షణ లేకపోతే నిరాశ వస్తుంది. ప్రతి మనిషి నిరీక్షించాలి. నిరీక్షణ అంటే ఎదురు చూచుట, నిరీక్షణ అంటే కనిపెట్టుట, నిరీక్షణ అంటే వేచి ఉండుట, నిరీక్షణ అంటే నా జీవితంలో ఇది ఏనాటికైనా నెరవేరుతుంది అని విశ్వాసముతో దేవుని వైపు చూచుట. ఇప్పుడు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు కూడా ఎలా జీవించాలి చెప్పండి అమ్మా? జకరియా ఎలిజబెత్ అమ్మలు దేవుని పిల్లలు ఏ నాటికైనా దేవుడు మా ఇద్దరికి సంతానం ఇస్తాడని సకల ధర్మములు చొప్పున నడిచారా లేదా? నిరీక్షణ. 25 సంవత్సరాలు దేవుని పిల్లలు అబ్రహాము, శారమ్మలు ఏం కలిగి ఉన్నారు? నిరీక్షణ కలిగి ఉన్నారు. పవిత్రతను పాటిస్తూ వచ్చారు. రెండవ రాకడలో ఎత్తబడాలి అనుకుంటున్న వధువు సంఘం ఏం కలిగి ఉండాలి? పవిత్రత. ఏం కలిగి ఉండాలి? అది గనుక దేవుని పిల్లలారా, అక్కడే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు. కనిపెట్టేవారును ఆశతో అపేక్షించేవారును మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఏ ప్రవర్తన కలిగి ఉండాలి పరిశుద్ధ. చెప్పండి అమ్మా. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ పరిశుభ్రమైన వారే. ఇంటి పరిశుభ్రత ఉంది, ఒంటి పరిశుభ్రత ఉంది. కానీ నేనంటాను, పరలోకానికి వెళ్ళడానికి కావలసింది పరిశుభ్రత కాదు, పరిశుద్ధత. ఏం కావాలి? పరిశుద్ధత అంటే హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవాడు రెండవ రాకడకు దేవుని పిల్లలు ఎత్తబడతాడు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు పై ఆచారములు ఎన్ని చేసినా కానీ నీకు పరలోకం మాత్రం రానే రాదు. హృదయములో దేవుని పిల్లలారా పగ పెట్టుకునో, కలత పెట్టుకునో,
చింత పెట్టుకోనో, అసూయ పెట్టుకోనో, ఇంకా కక్ష సాధింపుతనం పెట్టుకోనో, టైం వస్తుంది నాకు కూడా వాడిని అణగదొక్కే టైం అని ఎదురు చూస్తున్నావేమో నీ హృదయములో, అలాంటివి తీసేయి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. వధువు సంఘము ఏం కలిగి ఉండాలి? ఒకటి పవిత్రమైన, ఏం కలిగి ఉండాలమ్మా? అది గనుక జాగ్రత్త. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో జీవించాలి సంఘం. కనుక జాగ్రత్తగా ఉండండి. రాకడకు ఎత్తబడాలి అనే ఆలోచన కలిగి ఉంటే సరిపోదు. ఏం ఆచరించాలి మనం భూమి మీద? పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాలి, పరిశుద్ధతను సాధన చేయాలి. అందుకనే ఇక్కడ కూడా మొట్టమొదటిది పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. చాలాసార్లు మీకు నేను చెప్పే ఉన్నాను, మరొకసారి మీకు తెలియచేస్తాను. నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి దాని వేరంతా బురదలో ఉన్నా ఏంటిది అది? మంచివాళ్ళు మీరు చెప్తున్నారు, చెప్పండి. తామరాకు. దాని మీద ఏమైనా నీటి బొట్టు ఉండనిస్తుందా? మాట్లాడరే. ఉండనివ్వదు. దాని బ్రతుకెక్కడా? దాని వేరెక్కడా? అది జీవించేది ఎక్కడా? బురదలోనే పుట్టింది, బురదలోనే పెరిగింది, కానీ బురద అంటనివ్వదు. అలాగే లోకములో పుట్టాం, శరీరములో ఉన్నాం, దేవుని పిల్లలు లోకములోనే పని చేసుకుంటున్నాం, లోకము ద్వారానే బ్రతుకుతున్నాం, లోకములో చాలా మందితో మనం సహవాసం చేస్తున్నాం. నేనంటాను, నీటి మీద పడవ ఉంటే పడవకు దేవుని పిల్లలార ప్రయాణం, నీరు పడవలోకి వస్తే పడవకు ప్రమాదం. అందుకే మీ అందరికీ చెప్తున్నా, లోకములో ఉండండి కానీ లోకము మీ లోపలికి రానివ్వకండి. అందరితో స్నేహం చేయండి, కొందరితోనే సమాధానంగా ఉండండి. అంతేనా? మాట్లాడలేదు. నేను రివర్స్లో చెప్పాను, అంతే అంటున్నారు మీరు. అందరితో సమాధానంగా ఉండండి, కొందరితోనే స్నేహం చేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ మతమైనా సమాధానంగా ఉండండి, ఏ వర్గమైనా సమాధానంగా ఉండండి. దేవుని పిల్లరాడు ఎటువంటి వాడైనా సమాధానంగా ఉండండి, కానీ పవిత్రులతోనే మీరు సహవాసం చెయ్యండి. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది. భక్తులతో సహవాసం చేస్తే చెప్పండి భక్తి వస్తుంది. విద్యావంతులతో సహవాసం చేస్తే విద్య వస్తుంది. నా దేవుడు జన్మములో పరిశుద్ధుడు, చెప్పండి బ్రతుకులో జీవితంలో పరిశుద్ధుడు. చెప్పండి అమ్మా. అన్నిటిలోనూ మాట్లాడలేదు మీరు. పరిశుద్ధుడైన దేవునితో మీరు సహవాసం చేస్తే ఈ లయమైపోయే భూమి మీద నుండి సంఘం ఎత్తబడినప్పుడు దేవుని పిల్లల రెండవ రాకడలో పరిశుద్ధులను మాత్రమే ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. ఆమేన్. అందుకే పవిత్రమైన జీవితాన్ని జీవించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అది పవిత్రమైనటువంటి సంఘమును దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నా వైపు చూడండి మీరు. ఇప్పుడు సంఘము ప్రభువుకు ఏమై ఉన్నది చెప్పండి? పెండ్లి భార్య అయి ఉన్నది. ఇప్పుడు ఈ సంఘమునకు ప్రభు ఏమై ఉన్నాడు? పెండ్లి భర్త అయి ఉన్నాడు. గనుక ఇప్పుడు పవిత్రమైనటువంటి భార్యనట ఈ సంఘమును ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రభువు ప్రేమిస్తున్నాడు. పవిత్రముగా ఉండేవారిని ప్రభువు ప్రేమిస్తాడు. ఆమేన్. అలాగే పవిత్రంగా ఉన్నామని కడగబడిన తర్వాత కూడా ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, మీరు అపార్థం చేసుకోకండి. దేవుని పిల్లలారా, నడుస్తూ 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 ఒక గొర్రెల్లి బురదన్న గోతులో పడిపోయింది అనుకోండి, వెంటనే లేచి వచ్చేస్తుందా? అక్కడే ఉంటుందా? మాట్లాడలేదు మీరు. నువ్వు దాన్ని అక్కడే ఉండు అన్నా ఉండదు. అది ఉంటుందా? ఉండదు. అదే గుంటలో పంది పడింది అనుకోండి, నువ్వు రమ్మన్నా రాదు. ఎంత అంటించుకోవాలో అంత అంటించుకుంటుంది. ఇదేమో ఉండమన్నా ఉండదు, అదేమో బయటికి రమ్మన్నా రాదు. గుర్తుపెట్టుకోండి. మరి వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచే సంఘముగా విశ్వాసులై ఉన్న మీరు పడిపోయావా? ఒడిగా లేచి త్వరగా రా, అంతేగాని అక్కడే ఉండొద్దు. గనుక జాగ్రత్తగా మనందరం ఆలోచన చేస్తే ఆ కింద 27వ వచనములో ఏమనుందో చూద్దాం. అది కళంకమైనను ముడత అయినను 27వ వచనం నిర్దోషమైనది గాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఉందా? అది సంఘమును ఏం చేస్తున్నాడు? ఆయన పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకని నీలో ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా నీ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది అందుకే తన్ను తాను ఏం చేశాడట? అర్పించుకున్నాడు. అందుకే మన కొరకు ఆయన సిలువలో బలి అయిపోయాడు. అందుకే మన కొరకు ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మనందరి కొరకు యజ్ఞం చేయడానికి వచ్చాడు. గనుక మనం కూడా ఎలా జీవించాలి? మాటలో, చూపులో, క్రియలో, చెప్పండి, హృదయములో, అన్నిటిలో పవిత్రత పాటించండి. రాకడకి ఎత్తబడే వారికి ఉండవలసిన మొదటి లక్షణం. రెండో దానిలోకి వెళ్ళిపోదాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 35-36 వచనాలు. ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి, ఆ దినము భూమి మీద నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, అదిగో జరగబోయే వీటెల్లను తప్పించుకొనుటకై మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, రేపు రాబోయే రెండవ రాకడలో మహిమగల దేవుని ఎదుట నిలబడు వరకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, దేవుని పిల్లల ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? అది మీలో ఎంతమంది ప్రతిదినం ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు? ప్రతిదినము మేము భోజనం చేస్తాం, ప్రతిదినము మేము స్నానం చేస్తాం, ప్రతిదినము మేము అసలు ఆబ్సెంట్ అవ్వం, పనిలోకి వెళతాం, ప్రతిదినము కూడా మా దినకృత్యాలన్నీ కూడా మేము జాగ్రత్తగానే చేస్తాం. చెయ్యిందల్లా ఏదైనా ఉంది అని అంటే ప్రార్థనే. ఎన్ని సంవత్సరాలుగా దేవుడి మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ నువ్వు ఆబ్సెంట్ అయ్యావు. ఎన్ని రోజులు ఇంటిలో ప్రార్థన లేకుండా జీవిస్తున్నావు. అందుకనే మీరు చదివిన వాక్యములో 21వ అధ్యాయం 35-36 వచనాలు ఈ విధంగా. అందరూ తీసుకోండి నాన్న, అందరూ తీసుకుని బైబిల్ చూడాలి. అటువలే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని మీరు తెలుసుకొనుడి. తర్వాత అవన్నీ జరుగు ఈ తరము గతింపదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అని 31-32 వచనాల్లో మాట్లాడుతూ వచ్చాడు. మరి 35-36లో ఏమంటున్నారు? ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఏమండి, కరోనా చెప్పొచ్చిందా? మాట్లాడలేదు. ఇంకా రాబోయే విపత్తులని నీకు చెప్పేవి రావు. మందు లేని జబ్బులు వస్తాయి. మందు కనిపెట్టే లోపే మానవతరం అంతరించిపోయే పరిస్థితులు వస్తాయి. క్యారీ బ్యాగ్ వాడితే భూమి పాడైపోతుందని తెలుసు, కానీ మనం కొట్టు దగ్గరికి వెళ్ళి కొన్నాక అడిగేది ఏంటి? ఆ క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే చెప్పండి, మనం ఆ కొట్టు దగ్గరికి వెళ్తున్నామా? మాట్లాడలేదు. అంటే పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత మన మీదే ఉందా లేదా? మాట్లాడలేదు మీరు. ఉంది, కానీ పర్యావరణాన్ని మనం ఎంతవరకు రక్షిస్తున్నాం? అన్ని డిస్పోజబులే. మాట్లాడలేదు. దేవుని పిల్లలారా, వేడి వేడి భోజనం మీరు రెడీమేడ్ ఇస్త్రాకులు ఉన్నాయి కదా, ఆ రెడీమేడ్ ఇస్త్రాకులు చేసేటువంటి ఆ భోజనం, కొంతమంది గోల్డ్ తెస్తారు, కొంతమంది వైట్ తెస్తారు, కొంతమంది ఏవేవో గ్రీనిష్ తెస్తారు. వెరైటీ దేవుని పిల్లలు భోజనం ప్లేట్స్ పెడతారు. పెట్టినప్పుడు వేడి వేడి భోజనం దానిలో పెట్టగానే అది ఒక రకమైనటువంటి చెప్పండి మార్పు ఆ ఇస్త్రాకులో కనబడద్దు. ఎప్పుడైనా గమనించారా మీరు అనుకుంటారా అన్నం ఆవిరి అట్ట వచ్చిందని అనుకుంటారు? అవదో. దాని మీద వేసినటువంటి కెమికల్స్ కరగటం ప్రారంభమై అది అన్నంలో కలిసిపోద్ది. అది పరిస్థితి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెప్తున్నాడు, దేవుని పిల్లలు, ఓ చక్కటి మాట. ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇండియా వారట బ్రిటిష్ వారి కంటే చాలా మేధావులట, బలవంతులట, సైనికమైనటువంటి హృదయంలో చాలా బలమైన శౌర్యం కలిగిన వారట. వీళ్ళు ఎలాగో మనం పాడు చేయలేకపోతున్నాం, ఎలాగో వీళ్ళని జయించలేకపోతున్నాం. వీళ్ళు పనులు చేసిన దాన్ని బట్టి వీళ్ళ దేహదారుఢ్యం అంతా కూడా చాలా బలంగా ఉంటుంది. వీళ్ళని ఎలాగైనా అనారోగ్యవంతులు చేయాలని వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్లను సంప్రదిస్తే
స్లో పాయిజన్ లాగా వీళ్ళని ఎలా చంపాలి అని మనందరికీ వాళ్ళు ఏర్పాటు చేసింది సత్తు పళ్ళాలు. ఏం పళ్ళాలు? ఆ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారేమో. సత్తు పళ్ళాలు. సత్తు పళ్ళాలంటే తెల్లయండి, అల్యూమినియం. అల్యూమినియంలో ప్రదీపని పిల్లల వంట చేసిన భోజనం తిన్నానట, ఆటోమేటిక్గా మనలోనికి స్లో పాయిజన్ వస్తుందట. అలా బలహీనపరచటానికి వాళ్ళు వేసుకున్న ప్లాన్ అది. సరే, మనం అవన్నీ చదవమనుకోండి. రెండవది, మనం రాకడకు ఎత్తబడాలంటే, సిద్ధపడాలంటే మనలో ఏముండాలి చెప్పండమ్మా? ప్రార్థనా జీవితం ఉండాలి. అందుకనే అక్కడ ఏమంటున్నాడు 36వ వచనములో, కాబట్టి మీరు జరగబోవు వీటి ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్టు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మీరు ప్రార్థన చెయ్యండి. అందుకని ప్రతిదినం పెందల కడలు ఇచ్చి ప్రభు ఏం చేసేవారు? అప్పగింపబడు ముందు రాత్రి కూడా ఆయన ఏం చేశాడు చెప్పాలి మీరు? అది ఆయన ముందు గిన్నున్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? సిలువ ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు? సిలువ మీద ఎక్కినప్పుడు కూడా ఏం చేశాడు? ప్రారంభం ప్రార్థన, ముగింపు కూడా ప్రార్థనే. అందుకని ప్రార్థన లేకుండా పవిత్రత రాదు. ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థనకు రాలేడు. అందుకని చెప్తున్నాను, దేవా తండ్రి నీకు, అయ్యగారు రాసిన పాట, దినదిన అది నా విన్నపములు విన్న నాథా, అది నేను చేసిన ప్రతి విన్నపము ప్రతి దినము వింటున్న నా తండ్రి, నా నాథా, నా దేవా. 3 కలిపి రాశారు అయ్యగారు చక్కగా. దేవా తండ్రి నీకు దినదినము, అది ప్రతి చిన్న విషయానికి దేవుడికి స్తుతి చెల్లించాలండి. ఈ రాత్రంతా చక్కటి నిద్ర ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అయ్యా అని స్తుతి చెల్లించాలి దేవుడికి. ఇవాళ ఎక్కడ ఉందండి? పొద్దున్నే లెగ్గానే ఇప్పుడు దేవుని పిల్లల సెల్ ఫోన్ ఎక్కడుంది, దాంట్లో సిగ్నల్ ఎంత ఉంది, అసలు మెసేజ్లు రాత్రి అంతా కుయ్యి కుయ్యి అంటానే ఉంది, ఎన్ని వచ్చినాయి ఏమి రాలేదు చూసుకుంటామే. అది సేవకులు అయితే వెంటనే ఫోన్పేనో గూగుల్ పేనో ఓపెన్ చేయటం, ఈ రాత్రి ఎవడన్నా వేసాడా వేయలేదా డబ్బులు అని ఆడితిప్పలు ఆడి. అది కనుక దేవుని పిల్లలారా, ముఖం కడిగే పళ్ళ మీద పెట్టిన శ్రద్ధ, కళ్ళ మీద పెట్టిన శ్రద్ధ, ముఖం మీద పెట్టిన శ్రద్ధ, శరీరం మీద పెట్టిన శ్రద్ధ, దానిలో 5 నిమిషాలు ఆత్మ మీద శ్రద్ధ పెడితే మనం ఎంత సిద్ధపడగలమో, ఎంత సిద్ధపడగలమో. నేనంటాను, నువ్వు రోజులో 12 గంటల ఉదయం నుండి సాయంకాలం వరకు 12 గంటల ఉదయకాలంలో అంటే పగటి కాలంలో నువ్వు వేస్ట్గా చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఆ వేస్ట్గా చేసే పనుల్లో 5 నిమిషాలు మిగిల్చిన దినమునొక గంట ప్రార్థన చేయొచ్చు. వేస్ట్గా వదిలిపెట్టే సమయంలో దేవుడికి నువ్వు ఎంత ఇవ్వచ్చు? అది. అందుకని మీరేం కలిగి ఉండండి? ప్రార్థనా జీవితాన్ని. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 32-33 వచనం చదువుదాం ఒకసారి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, తెలియని దాని గురించి ప్రార్థన ఎందుకు అనొద్దు. నేనంటాను, ప్రభు రాకడా తెలియదు, నీ మరణపు డేటు కూడా ఇప్పుడు, మరణం డేటు తెలియదు కదా అని చెప్పి జీవించడం మానేస్తామా? ఎప్పటికైనా చచ్చిపోయే వాళ్ళమేం కదా అని ఈరోజు చచ్చిపోదామా? అటట్లేదు. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని మీరు మెలకువగా ఉండి ఏం చేయండి అంటే, నిద్ర మానేసని కాదు, పని మానేసని కాదు, సెల్ ఫోన్ చూడటానికి కళ్ళు మంట రావు, చేతులు నొప్పులు రావు. అదే ప్రార్థన చేయమంటే వీడికి ఆ ప్రసవ వేదన స్త్రీ అరుతు చూసావా నొప్పులు వచ్చి కాన్పు టైంలో అట్ట నొప్పులు పడిపోతారు కొంతమంది. పక్కటెముకలు లాగేస్తాయి, ఎన్ను లాగేస్తాయి, అన్నీ లాగేస్తాయి వీడికి శరీరంలో ఉన్నాయన్నీ. కొంతమంది ఉన్నారు మోకాళ్ళ మీద. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఆ శాలలో దేవుని పేరు అలా చూసుకుంటూ వచ్చాను. కొంతమంది అసలు వీళ్ళు శిల్పమా అన్నట్టు మోకరించి ఉన్నారు నెట్ట నిలువుగా. దేవుడా బిడ్డలను దీవించునుగాక. పేర్లు చెప్పలేండి, బాగోదు, అతిశయంగా ఉంటుంది. నేను అందరిని చూశాను. కొంతమంది అయితే దేవుని పిల్లారా
అసలు ఎన్ని చూశాను నేను, వీడియో తీస్తే బాగుండేదేమో. మిమ్మల్ని మీరే చూసి దడుచుకునేవాళ్ళు. ఇలా ఇలా అంటే పాస్టర్ గారు రావటం కష్టం అండి మీ దగ్గరికి. మంచిది, మీ అందరికీ మరణాత. కనుక ఇప్పుడు దేవుని పిల్లలు వాళ్ళ ఆరాధన అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎలాగైపోయిందంటే, ఓ పాట పాడేయటం, ఆ పాటలోనే ఒక ఆరాధన. ఆ పాట అయిపోగానే ఏమైపోయింది, ఇక ఓ బలమైనటువంటి ఆత్మను పొందుకున్నాను. మరి తర్వాత బయటికి వెళ్ళాక, అందుకే నేను అంటున్నాను, ఆర్కెస్ట్రా ఆత్మ మనకెందుకు? ఆర్కెస్ట్రా వాయించినంతసేపు ఆత్మ వస్తుంది, ఆర్కెస్ట్రా ఆగిపోగానే ఏమైపోద్ది? అది ఆర్కెస్ట్రాతో వచ్చేది, ఆర్కెస్ట్రాతో పోయే ఆత్మ మనకెందుకు? తిన్నా, కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా, ఇంటికి వెళ్ళినా, శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, యోబు లాంటి కష్టాలు మన నెత్తి మీదకి వచ్చినా, నిలువరమైన ఆత్మ కలిగిన ఆత్మ మనకు కావాలి. దేవుడికి స్తోత్రం. అలా కావాలి అని అంటే ఖచ్చితంగా మెలకువగా ఉండి మనం ప్రతిదినము కూడా ఏం చేయాలి చెప్పండి అమ్మా? సెల్ ఫోన్ చూడాలి, టీవీ సీరియల్ చూడాలి, రిలీజ్ సినిమాకి టికెట్లు కొనాలి. మాట్లాడలేదు. అయ్యో కాదా? మరి ఏం చేయాలి? ప్రార్థనా జీవితం. ఏ జీవితం? మంచిది. అట్టి ప్రార్థనా జీవితం కలిగిన వాడు ప్రభు రాకడికి ఎత్తబడతాడు. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని. దేవునికే మహిమ కలుగును గాక. మూడవది విశ్వాస జీవితం. ఏంటిదమ్మా? ఒకటి పవిత్రమైన జీవితం, 2 ప్రార్థనా జీవితం, మూడవది కాలము కొంచెమే ఉంది. నీ జీవితంలో చాలా వయసు ఇప్పటికే గతించిపోయింది. ఇప్పటికే నీ జీవితంలో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నీ జీవితంలో అయిపోయింది. అధిక బలం ఉన్న ఏడల 70, అది కూడా పైపెచ్చుంటే ఆయాసకరమైన బైబిల్ చెప్తుంది. కనుక ఒకవేళ కరోనా వచ్చిన తర్వాత దానికి కూడా గ్యారంటీ వారంటీ లేదు. గుండెకి గనక ఎప్పుడు ఏ సమయం ఆగిపోద్దో కూడా మనకు తెలియని పరిస్థితి. నేను దినమందు 20-21 సంవత్సరాల బిడ్డ ప్రదేభని పిల్లలారా భోజనం చేసిందట, కూర్చుంది, ఆయాసంలాగా వచ్చింది, తెమడొచ్చింది, అది గుండెకి పట్టింది, చనిపోయింది. ఆ తల్లి నాతో అంటుంది, అయ్యా కళ్ళి గుండెకి పట్టేస్తే చనిపోతారా మనుషులు? ఒక దైవ సేవకులు ఉన్నారు, బైబిల్ మిషన్లో బలమైనటువంటి సేవకుడిగా వాడబడినటువంటి దైవ సేవకులు. దేవుని పిల్లారా, ఎంతోమందికి దేవుని వాక్యాన్ని బోధించిన వాడు, తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసిన వారు, దైవజనుడు దేవదాసాయి గారి పుస్తకాలని దేవుని పిల్లారు ఇంగ్లీషులోకి, సాతాను ఎదిరింపుల్ని, అలాగనే దైవ లక్షణాల స్తుతిని, సమర్పణ ప్రార్థన, రాకడ ప్రార్థన, ప్రకటన గ్రంథ స్తుతులు, అలాగే ఈ పుస్తకాలు, అలాగే ఇంకా కొన్ని పుస్తకాలు దేవుని పిల్లలు ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసిన దైవ సేవకులు. బైబిల్ మిషన్లో తిరుపతిలో దేవుని సేవ చేస్తూ ఉన్నటువంటి దినకరణయ్య గారు, ఆ దినకరణయ్య గారు దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని అందరికీ వివరించారు. హాల్లోకి వచ్చి నుంచున్నారు. దేవుని పిల్లరా గ్యాస్ వచ్చింది, గుండెకి పట్టింది, ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి వందన సమర్పణ చెప్తూ అంటాడు, సుమారు ఇంచుమించు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న బాబు అంటాడు, వందన సమర్పణ చేస్తూ, ఈ చిన్న దానికే మా డాడీ చనిపోవాలా? గ్యాస్ ట్రబుల్ అనేది చిన్నది, ప్రతి వారికి ఉంటుంది. నేను అంటున్నాను, ఇదిగో మీరు ఇక్కడ చదువుతున్న వాక్య గ్రంథంలో 37-38 ఒకసారి చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉంది, ఇప్పటికే చాలా వేస్ట్ చేశావు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకొస్తున్నాడు. పేతురయ్య గారి పత్రికలో మనం చదివాం ఇందాక. దుష్టుడు తన దుష్టత్వములో నశించిపోవడం దేవుడికి ఇష్టం లేక ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలయ్య గారు అంటున్నాడు, చెప్పండి, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మంచిది. దేవుడికి ఎవరు కావాలి ఇప్పుడు? విశ్వాసులు కావాలి, విశ్వాస జీవితంతో జీవించేవాళ్ళు కావాలి. అందుకనే చెప్తున్నాను, దేవుడు ఒకవేళ నేను ఎన్ని చేసినా ఊరుకుంటున్నాళ్లే, దేవుడు నేను ఎలా ఉన్నా ఊరుకుంటున్నాళ్లే, దేవుడు నేను ఏం చేసినా నన్ను, నా భార్య, నా బిడ్డలను బాగానే దీవిస్తున్నాళ్లే. ఒకవేళ మనుషులకు నువ్వు దేవుని పిల్లారా మాట ఇచ్చి మోసం చేసినట్టుగా దేవుడి దగ్గర మాట ఇచ్చి మోసం చేస్తే ప్రకటన గ్రంథంలో అబద్ధీకులు పరలోక రాజ్యానికి చేరరు.
అంటే చేరరంటే చూడరనేగా మాట్లాడలేదు మీరు. చూడరు చేరరు. పరలోకమందున వసించు మా తండ్రి, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. పరలోకమందున్న వసించి ఉన్న మా తండ్రి, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పవిత్రంగా జీవించాలి. రెండవది, నువ్వు భూలోకమునకు వచ్చినప్పుడు అనుదినము ప్రార్థన చేసావు కనుక నేను కూడా నీ చెంతకు రావాలంటే నేను అనుదినము ప్రార్థన చేయాలి. మూడవది, ప్రతి విషయంలో కూడా నువ్వు విశ్వాసాన్ని కనపరిచావు కనుక నేను కూడా ఏం కనపరచాలి? విశ్వాసమును కనపరచాలి. ఆయన వెంట నడిచిన దేవుని పిల్లలారా 12 మంది ఆది అపోస్తలులు కావచ్చు, పాత నిబంధనలో ఉన్న భక్తాగ్రేసరులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, విశ్వాసము ద్వారానే వీరోచితమైన కార్యాలు వాళ్ళు చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాలో కొంతమంది పేర్లు దేవుడిచ్చాడు. అక్కడ విశ్వాస వీరులు అంటారు వాళ్ళని. ఏమంటారు? విశ్వాస వీరులు. చాలామంది అంటారు, నాకు సొమ్ము ఉంటేనండి నేను దేవుడికి ఎంతైనా ఇస్తాను, నాకు కలిగి ఉంటే నేను ఏమైనా చేస్తాను. వీళ్ళందరూ సొమ్ము లేనోళ్ళే, కలిగి లేనోళ్ళే. కానీ ఉన్నది ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అది జాగ్రత్త. నువ్వు అనుకుంటారు కొంతమంది పాస్టర్లు కూడా మోసపోతూ ఉంటారు. ఏమనంటే ఈ ధనవంతుడు మారితే మనకి కొన్ని లక్షలు ఇచ్చేస్తాడని. అసలు ఏమి ఇవ్వడు. వాళ్ళ మంచి లక్షణాలే ఉండవు. మీరు అనుకుంటున్నారేమో దరిద్రంలో దేవుడికి ఇచ్చినంత కానుక ధనం వచ్చిన తర్వాత ఇవ్వలేరు కొంతమంది. అంటే వాళ్ళు విశ్వాస దరిద్రులు. మీకు అర్థమవుతుందా? విశ్వాసంలో ఏమి లేదు, వాళ్ళకి ఐశ్వర్యం లేదు. అందుకని విత్తాలి అనే ఆశ నీ దగ్గర ఉంటే విత్తనము దయచేయవాడెవరు? దేవుడు. అసలు నీ దగ్గర ఇవ్వాలని ఆశ లేనప్పుడు దేవుడు ఎంత ఇచ్చినా మనం పేదవారమే, మనము దరిద్రులమే, దేవుడి దగ్గర బేదార్పులు ఆర్చటమే. అది పరిస్థితి. అందుకనే విశ్వాస జీవితం మనకు చాలా అవసరం. మూడవది, 4వ పాయింట్లోనికి వెళ్ళిపోదాం. దేవుని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, అక్కడే 10:25. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలెను. చాలు దేవుని పిల్లలారా, సహవాస జీవితం. 4వది ఏంటమ్మా? సహవాసం. ఒకరిని ఒకడు ప్రేమ చూపాలట, ఒకరిని ఒకడు పురికొల్పాలట. ఆ దినము సమీపించిన కొలది. శనివారం నాడే ఆదివారం కొరకు నీ సంఘాన్ని, నీ ఇంటి వారిని నువ్వు పురికొల్పాలి. ఇలా ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు, రేపొద్దున ఉపవాస ప్రార్థన వస్తున్నావా? అట్లా పురికొల్పరు ఎవరో. నువ్వు కానీ వెళ్తున్నావా? నేను వెళ్తలా. మరి అదేనంటున్నా, కలిస్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేదంటే ఇద్దరం కలిసి మానేద్దాం. మళ్ళీ ఒకళ్ళు వెళ్ళపోతే మళ్ళీ అయ్యగారు చూస్తాడు. ఎవరో అయ్యగారు చూస్తాం ఏంటి? కొంతమంది వాళ్ళు వెళ్తున్నారు కనుక మళ్ళీ దీవెన వచ్చేద్దేమో, మనం వెళ్ళపోతే దీవెన రాదేమో. అట్ట వద్దు, అస్సలు వద్దు. అలాంటి క్లాస్ కాదు ఇది. అలాంటి పాస్టర్ గారు కూడా కాదు వీడు. మీలో చాలామందికి తగులుద్ది ఈ మాట, చాలామందిని గుచ్చుకుంటుంది ఈ మాట. అదే నువ్వు వెండి కొనేటప్పుడు, బంగారం కొనేటప్పుడు, భూమి కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు దేవుని పిల్లలు ఎవరికైనా చెప్పావా? మాట్లాడలేదు. అమ్మో, ఎవరికి తెలియకూడదు. సీక్రెటెన్సీ మీటింగ్ చేయాలి. ఒకవేళ కనుక మనం వెళ్ళామా, ఆ పని మనం చేసామా, ఈ సీనియర్ విశ్వాసి మన మీద కోప్పడద్దేమో. ఎవరు? దేవుడు కోప్పడతాడని భయం లేదు. ఈ భక్తిహీనరాలు యెజబెల్ ఆత్మన్నది కోప్పడితే నీకేం ఉరుగుద్దే? మాట్లాడతలేదండి. అసలు దేవుడి పనికి వెళ్తుంటే, అమ్మా నేను వెళ్ళలేకపోతున్నాను, ఈరోజు నా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నువ్వు వెళ్ళు. మాంతావేమో, మానుకో. నువ్వు వెళ్ళి నా కొరకు కూడా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాలి. నువ్వు వెళ్ళేటప్పుడు అవసరమైతే నేను వెళ్ళలేకపోతున్నాను కానీ ఇదిగో ఈ కానుక తీసుకెళ్ళి కాస్తంత నువ్వు అక్కడ ప్రభువుకి నా పేరు మీద ప్రార్థన చేసి. మన హైందవ సహోదరులు, హిందువులైనా మన బంధువులే, కొన్నిసార్లు వాళ్ళు ముడుపు కడతారు. కట్టినప్పుడు వాళ్ళు వెళ్ళలేరు పాపం పరిస్థితులను బట్టి. వెళ్ళలేని సందర్భంలో ఏం చేస్తారు? వెళ్ళే వారికి ఆ ముడిపిచ్చి మా పేరు మీద అక్కడ మాట్లాడరే. నేను చెప్పేది నిజమా కాదా? మరి అది సృష్టిని ఆరాధించే వాడికే దేవుని పిల్లలు అంత భక్తి ఉంటే, సృష్టికర్తను ఆరాధించే మనకే
ఒకరిని ఒకరు సహవాసం ఏం చేయాలట? పురికొల్పుకోవాలి. కొంతమంది ఏంటి ముందు వెళ్ళిపోతున్నావేంటి నువ్వు ముందు వెళ్ళిపోతున్నావేంటి? కొంతమంది అయితే విశ్వాసులు ఎంతకాలం వెళ్తారో చూద్దాంలే, మనం అట్ట ఒకరోజు వెళ్ళినోళ్ళమే. మరి ఇప్పుడు ఏమైంది నీకు? మాట్లాడతలేదు. అప్పుడు గుర్రపు నడక, ఇప్పుడు గాడిది అయ్యావా? అప్పుడు కోకిలవి, ఇప్పుడు కాకి అయ్యావా? మాట్లాడట్లేదు. ఆలోచించు. గనుక ప్రభు యొక్క సన్నిధిలో నేను మీ అందరికీ చెప్తున్నాను, రాకడకు సిద్ధపడే విశ్వాసులారా, మీరు సహవాసములో నుంచి వెనక్కి రావద్దు. అపోస్తుల కార్యములో మంచి మాట ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును. అమ్మగారికి ఆత్మ బాగా పనిచేస్తుంది వాళ్ళ. 42 ప్రదేవుని పిల్లలు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. మరి ఇంత వరం పెట్టుకుని అమ్మగారు మీకు అవకాశం ఇస్తుంది అన్నమాట. ఇన్ని సంవత్సరాలు మట్టి తాడేపల్లిగూడి వెళ్తే ప్రదేవుని పిల్లరా బైబిల్ క్లాసుల్లో 2 పోటీ పడేవాళ్ళు. ఆ 2లో మీ అమ్మగారు ఫస్ట్ వచ్చేది బైబిల్ చదవడంలో. అది చివరికి బైబిల్ క్లాస్ 6 రోజులు అయిపోయిన తర్వాత అయ్యగారు అనురాగరావు అయ్యగారు, ఎవరండి అనురాగరావు అయ్యగారు, అరే బాబు ఎన్ని పేజీలు రాశారా మీరు, ఒక్కొక్కళ్ళ పేజీలు లెక్కెట్టండి అంటే, అందరికంటే ఎక్కువ మ్యాటర్ ఎక్కువ పేజీలు రాసినోడు ఎవడంటే ఉద్యమం. అందరికి 100 పేజీలు వస్తే నాకు 150, 160 పేజీలు వచ్చేది. నీకు ఎందుకురా అంత ఎక్కువ వచ్చింది అని అంటే, అయ్యగారు మీరు అరుగు మీద కూర్చున్నప్పుడు కొన్ని చెప్పారుగా, అవి కూడా రాశా. ఒరే అరుగు మీద కూడా రాసావా? రాసేసా. టీకి మీరు అందరికీ ఒక అరగంట టైం ఇచ్చారు కదా, ఇచ్చాను. ఆ అరగంట టైంలో పలానా వ్యక్తి వచ్చి మిమ్మల్ని రాకడకో సిద్ధపడాలంటే ఏం చేయాలి అని ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్పారుగా కుర్చీలో కూర్చుని, అవి కూడా రాసేసా. నేను ఉపమానం కూడా వదలను, అవి కూడా రాసేస్తా. నేను కాకాని స్వస్తిశాల్లో ఎప్పుడు పెన్ను పేపరు, ఖాళీ పేపరు, 2 పేపర్ల దగ్గర పెట్టుకునేవాడిని. కాకాని తోటలో మొత్తం ఎక్కడ తిరిగినా ఉద్యంగాడి దగ్గర వైట్ పేపర్ ఉంటుంది. బాబాయ్ గారు వాక్యం చెబుతూ ఉంటే వాడు ఎవడమాట ఏనడో, మీరు నమ్మండి. ఇప్పుడు నాకు కుదరదు కానీ నిలబట్టం, ఇట్లా ఒంటికాలు ఇట్లా వెనక్కి గోడకు తన్ను పెట్టి ఆ గుమ్మం దగ్గర డ్యూటీ చేస్తా అయ్యగారు చెప్పే వాక్యం ప్రతిదీ రాసేసేవాడిని. డ్యూటీయే వాక్యమే. సాయంకాలానికి కొంతమంది వచ్చి ఫోటో తీసుకెళ్ళేవాళ్ళు. అయ్యగారు వాడు బాగా చెప్పారు వాక్యం, నువ్వు రాసావా? రాశాను. పేపర్ ఇవ్వా? ఇచ్చేసేవాడిని. తీసుకో. ఇప్పుడు మీకు ఇంత బారు జుట్టు ఉంది, ఎటైనా ముడెట్టుకోవచ్చు, ఉన్నది ఇంతే, ఎక్కడ ముడెడతా? అందుకని ఇప్పుడు పేపర్ నేను రాసుకున్నాను, వాడు ఫోటో తీసుకున్నాడు, వాడికి చెప్పటం కుదిరితే వాడుకుంటాడు, చెప్పటం రాకపోతే రాసుకుని ఏం చేసుకుంటాడు? మాట్లాడతలేదు సార్, అంతేనా? అది వరుస రావాలిగా, ప్రభు ఇవ్వాలిగా. కష్టపడిన వాడికి దేవుడు ఎప్పుడైనా ఇష్టపడతాడు, వాడికి ఏ విషయంలో ఉన్న నష్టం రానివ్వడో. నీ కష్టాన్ని దోచుకుపోయారా? బాధపడొద్దు. పంచుకుపోయారా? బాధపడొద్దు. అందుకే నేనేమంటున్నానో తెలుసా, సహవాసం కరెక్ట్గా ఉండాలి. అపోస్తుల బోధ యందును అదే చాలా మంది సంఘ సహవాసానికి దూరంగా ఉంటారు. ఓ రోజున ఒక ఆయన అన్నాడట, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి వెళ్తేనే ప్రార్థన, ఆ బల్లారాధనకి వెళ్తేనే ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థనకి వెళ్తేనేనా? నేను కూడా దేవుడిని కలిగి ఉన్నా, నా గుండెలో ఉన్నాడు దేవుడు అన్నాడట. అప్పుడు ఆ సేవకుడు చూసి ఒళ్ళు మండి, అరే బాబు ఇదిగో ఆ పొయ్యిలో 10 కట్టెలు పెట్టారు కదా, ఆ పొయ్యిలో ఉన్న 10 కట్టెలు తీసి ఒక కట్టి పక్కన పెట్టండి అన్నాడట. ఒక మండుతున్న కట్టిని తీసుకొచ్చి ఏం చేశారు? ప్రక్కన పెట్టారు. ఆ మండుతున్న కట్టి కాసేపు ప్రక్కన పెట్టింది, వీటితో పాటు కూడా బగ ఒక 5 నిమిషాలు మండిన తర్వాత మంట ఆరిపోయిన తర్వాత కొంతసేపటికి దానిలో ఉన్న చెప్పండి అగ్ని చల్లారిపోయింది. ఇంకొక అర్ధగంటకి దానిలో ఉన్న సెగ కూడా చల్లారిపోయింది, కట్టి పూర్తిగా ఆరిపోయింది. అందుకనే దేవుని సంఘ సహవాసములో నుండి బయటికి వెళ్ళిన వాడు కొంతకాలం బాగున్నట్టు అనిపిస్తుంది, పూర్తిగా ఆరిపోతాడు. పూర్తిగా ఏమైపోతాడు? ఆరిపోతాడు. మండే వారితో ఉంటే చెప్పండి, పచ్చికట్టి అయినా ఏమవుద్ది? 9 ఎండికట్లు ఓ పచ్చికట్టి, ఆ కట్టిని దాంట్లో పెట్టామనుకోండి, ఏం చేస్తుంది? దీని చౌరంతా ఎండికట్టు లాక్కొని దాన్ని కూడా మండేటట్టు చేస్తాయి. నీకు ప్రార్థన రాదు, ప్రార్థన చేసేవాడితో సావాసం చెయ్యి.
నీకు మోకరించడం రాదు, ఎవరైతే ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉంటారో స్థలం ఎత్తుక్కుని వాళ్ళ దగ్గర మోకరించు. ఎవరైతే కన్నీరు కారుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటా గుడ్డుకొచ్చిన కోడి పెట్టి ఇరుకెత్తుక్కున్నట్టు భక్తుల్ని ఎత్తుక్కో, సంఘంలో పరిశుద్ధుల్ని ఎత్తుక్కో, ప్రార్థనా పరుల్ని ఎత్తుక్కో, మంచి బోధకుని ఎన్నుకో, మంచి సహవాసంలోకి రా, మంచి జీవం కలిగిన దేవుని వాక్యంలోనికి రా. అప్పుడు నీకు కూడా వస్తుంది. ఎవడు నిద్రపోతున్నాడు, ఎవడు ఆలస్యంగా వస్తున్నాడు, ఎవడు సెల్ ఫోన్ చూస్తాడు, ఎవడు వెనకాల కూర్చుంటాడు, నువ్వు కూడా అంతే. ఒంటికి మురికున్నా పర్లేదు కానీ ఆత్మకు కానీ మురికున్నాడు పక్కన కూర్చున్నావా వాడు నిన్ను రెండేదాలా పాడు చేస్తాడు. ఐటీకి యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు మాట్లాడలేదు మీరు, కిటికీలో. దేవాలయంలో స్థలం లేదు అడిగి. మళ్ళీ ఎవరో పౌలయ్య గారి బ్యాగ్ కట్టుకుంటాడు ఆడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అనుకో, నా పక్కన ఉన్నవాళ్ళలాగా. ఆడు ఎక్కడ కూర్చోవాలి? అయ్యగారికి ఎదురుగుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండాలి. ఆ టయానికి మంచినీళ్ళు అడుగుతాడేమో, బైబిల్ అడుగుతాడేమో, పాటల పుస్తకం అడుగుతాడేమో అని ఎదురుగుండా కూర్చొని చూస్తూ ఉండాలి. అయ్యగారా బాగా సర్వ్ అయ్యాడు, కిటికీలో కూర్చున్నట్టున్నాడు. బయట నుంచి గాలి వచ్చింది, ఆ గాలి దెబ్బకి ఇటు చల్లగా నిద్ర పట్టింది, కునికాడు, వెనకబడ్డాడు. ప్రమాదం జరగల, వాక్యానికి ఆటంకం రాలా, ప్రార్థనా జీవితానికి ఆటంకం కలిగించలా. అందుకని సహవాసం జాగ్రత్త. లోతు వెళ్ళి సొదొమ పట్టణస్థులతో సహవాసం చేశాడు. దేవుని పిల్లలారా, లేనిపోని నష్టాన్ని కుటుంబానికి తెచ్చిపెట్టుకున్నాడు. భక్తులతో పరిశుద్ధులతో సహవాసం చేశాడు అబ్రహాం. దేవుని పిల్లల గుడ్రాలైనటువంటి తన భార్యకు వాగ్దాన వారసుడైన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. పందులతో సహవాసం చేసి ఉన్న దానినంతా పోగొట్టుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు కానీ బానిస పిల్లవాడుగా బ్రతికాడు, బట్టలే ఉతికాడు, కొండలే కడిగాడు. కానీ దేవునితో సహవాసం చేసి పవిత్రతను, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని కాపాడుకున్న యోసేపు మాత్రం రాజుగా ప్రత్యేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే చెప్తున్న అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయుట యందును నీ సహవాసాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. కొంతమంది ప్రార్థన మానేస్తున్నారు, కొంతమంది బల్లారాధన మానేస్తున్నారు, కొంతమంది బోధకి బాధ కలిగిస్తుంది ఆ బోధ మాకు అని. ఇప్పుడు దేవుని పిల్లారా, మేము ఆ బోధ వినం, మాట్లాడలేదు. ఏ వినరు? బోధ వినరు. దేవుడికే మహిమ కలుగును గాక. తర్వాత మనం ఇంకొక మాటలోనికి వెళ్ళిపోదాం. 6వ మాట, 5వ మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు త్వరగా. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చాలమ్మా, ఓపిక కలిగి ఉండుడి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రభువు రాకడ వరకు. ఎప్పటి వరకు? ప్రభువును నమ్మిన దగ్గర నుండి. ఒక మాటలో చెప్పాలంటే, నా వైపు చూడండి అందరూ, ఆయన వచ్చే వరకు సజీవంగా ఉంటే ఆయన వచ్చేదాకా ఓపికగా ఉండు. ఒకవేళ ముందే నీ డెత్ డేట్ ఒకవేళ దేవుడు ప్రకటించి, ఉద్యోగం నువ్వు వచ్చేసాయి, నీ టైం అయిపోయింది, ఇంకా నేను ఆలస్యంగా వస్తా అన్నాడు అనుకో, ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, వినే వీక్షకులు కూడా నన్ను క్షమించండి. దేవుని పిల్లలారా, నేను చచ్చేదాకా ఓపిక కలిగి ఉండాల్సిందే. ఆమెన్. ఓపిక అంటే ఏంటి? ఓపిక అంటే ఏంటి చెప్పాలి. ఓపిక అంటే నిలబడటమా, ఆకలి తట్టుకోవడమా? కాదు. నీ మీదకి గండ్రగొడ్డల్లాంటి, తుపాకీ గుళ్ళు లాంటి, నీ మీదకి కంకర్రాళ్ళ లాంటి మాటలు, తోటాలు లాంటివి ఎక్క పెట్టినా తిరిగి మాట్లాడగలిగే సత్తా నీకున్నా, దానికి జవాబు నీ దగ్గర 100 ప్రశ్నలకి జవాబు నీ దగ్గర ఉన్నా, మాట్లాడకుండా దేవుని పని కోసం మౌనంగా వెళ్ళిపోవడమే ఓపిక. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది నీ ప్రతి దానికి నా దగ్గర జవాబు ఉంది, అయినా సరే మాట్లాడినాం. రాకడ వరకు నేనేం కలిగి ఉండాలి? పెళ్లి కుమార్తెకి ఏం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? వధువు సంఘానికి ఏం ఉండాలి? ఓపిక. అది కొంతమంది మీరనే మాట ఏంటంటే, తినమ్మా కంటకు ఓపిక ఉండదు అనరా, తినరా నాన్న పని చేయటానికి ఓపిక ఉండదు. అది మీ ఓపిక. నేనంటున్నాను, భక్తికి దేవుని పిల్లారా, తిట్టిన వాడిని తిట్టడం పెద్ద విశేషమేం కాదు, ఆ తిట్టులు తీసుకోవడం ఓపిక. నోరుండి కూడా మనం ఏమి అనలేకపోవడం ఓపిక. ఓపిక మీన్స్, మరొక మాటలో దేవుని పిల్లలారా చూద్దాం, అక్కడే సహనం అనుకోవచ్చు. అంటే మీరు ఏం చేయాలి? యోబులాగా శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మీరేం కలిగి ఉండండి చెప్పండి అమ్మా? ఓపిక. ఏం కలిగి ఉండాలి?
ఓపిక. దీవెనలు ఇస్తేనే దేవుడా మాట్లాడలేదు, దీవెనలు ఇవ్వకపోయినా మాట్లాడలేదు. మీరు పోనీ పురుషులను కాదు కానీ స్త్రీలని అడుగుతాను, మీరేం అపార్థం చేసుకోకండి తల్లులు. నిన్ను కొట్టినా నీ భర్తే, నిన్ను తిట్టినా నీ భర్తే, ఆడు తెచ్చిపెట్టినా నీ భర్తే, తెచ్చిపెట్టకపోయినా మాట్లాడతలేదు. మరి 10,000 ఇచ్చాడు ఈయన, మా ఆయన ఇవాళ 10,000 ఇవ్వలేదు, వీడు అసలు మొగుడే కాదు, కుదురుద్దా? మాట్లాడతలేదు మీరు. మరి ఈ నీతి ఇక్కడ మానవ భూమి మీద ఈ నీతి ఉన్నప్పుడు, మరి దైవనీతి కొన్నిసార్లు ఆయన నీ పక్షాన అద్భుతం చేయడం ఆలస్యం చేశాడంతే, చేయనల్లా, చెయ్యలేను అని కూడా అల్లా. నీ ఓపికను పరీక్షించడానికి ఆయన ఆలస్యం చేశాడంతే, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొంచెం అణిచాడు నిన్నంతే. మరి అటువంటిప్పుడు దేవుడిగా ఉండబోతాడా? మాటట్లా. మనం చేసే పాపభూయిష్టమైన కార్యాలకు కూడా దేవుడి మీద నిందేస్తే ఎలా చెప్పండి? పాపం మానేయండి అంటే ప్రార్థన మానేస్తున్నారు కొంతమంది. ప్రార్థన మానేయాలా, పాపం మానేయాలా? చెప్పండి అమ్మా. పోనీ పాపం మానలేకపోతున్నావు, ప్రార్థన మానకుండారా? ఏదో ఒక రోజుకి ఆ పాపం మచ్చు కూడా నీలో లేకుండా దేవుడు ఈ ప్రార్థన ద్వారా తీసేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అది అందుకనే ఓపిక కలిగి ఉండాలట. ఏం కలిగి ఉండాలి? అక్కడే 10-11 వచనాలు చదవండి, యాకోబు పత్రికలోనే. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరిని మాదిరిగా పెట్టుకోండి అమ్మా? మీ ముందు ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోండి? శ్రమ పడ్డారే పేతురు, పౌలు, శీల, యోహాను గారు, వీళ్ళందరూ శ్రమ పడ్డారా? ప్రభువును ప్రకటించి శ్రమ పడ్డారా లేకపోతే సుఖపడ్డారా? ఇవాళ సేవ అంటే సుఖం అనుకుంటున్నారు, సేవ అంటే చావే. నీ ఇంటోడు నిన్ను ఒక మాట అంటే భరించవు. ఎంతమంది ఇళ్ళలో కలిసి ఎన్ని మాటలు అంటారండి. మళ్ళీ వాటికి వత్తాసు పలికే వాళ్ళు కూడా ఉంటారు విశ్వాసులు. జాలి, దయ, కనికరం చూపించినట్టుగా మీ ఇంటికి ఎందుకు వస్తాడు పాస్టర్ గారు? రాడు. అవును నిజమే. ఈ పక్కన ఇంకొక అమ్మ లేరా? ఖచ్చితంగా ఉన్నారు. సపోర్ట్. వీళ్ళు ఎవరంటే సాతాను అనుచరు. ఎక్కడున్నా అయ్యగారు ప్రార్థన చేస్తాడు. నువ్వు తిన్నంగా నడు, నువ్వు తిన్నంగా దేవుడి మందిరానికి రా, అసలు నువ్వు తిన్నంగా కాస్తంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, దేవుడు మన మొర్ర ఆలకెత్తాడు అని బలపరిచేవాళ్ళు లేరు. మాట్లాడతలేదు మీరు, లేరు. అందుకే ఇక్కడ కూడా మీ అందరికీ నేను మీకు చెప్పాలనుకుంటున్నమాట. 11వ వచనంలో ఏముంది? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమ గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. ఇప్పుడు యోబు జాలి దయను దేవుడి దగ్గర నుంచి పొందాడా లేదా? ఓపిక కలిగి ఉన్నాడు. సర్వస్వం కోల్పోయాడు యోబు. ఎన్ని కోల్పోయినా దేవుని యందు ఓపిక కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, నిరీక్షణతో ఎదురు చూసిన యోబు వలె మనం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. చూద్దాం రండి. మత్తయి సువార్త 24:44 వచనం. 24:44 వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మంచిది. 6వది సిద్ధపాటు అనండి. 6వది ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండండి. అందుకని అదే మత్తయి సువార్త 25వ అధ్యాయములో మీరందరూ కూడా చదువుకోండి. తర్వాత ప్రియదేవుని పిల్లలారా, బుద్ధిగల కన్యకలు ఏం కలిగి ఉన్నారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. సిద్ధి నుండి నూనె కలిగి ఉన్నారు. అందుకని మీరు అందరూ ఏం కలిగి ఉండండి? రెప్పపాటులో ప్రభు రాపోతున్నాడు. రెప్పపాటుకి ఎంత సిద్ధపాటు కావాలో. కొంతమందికి దిద్దుబాటు అసహ్యం. దిద్దుబాటు లేకుండా చెప్పండి, రెప్పపాటుకి మనం సిద్ధపడలేము. దిద్దుబాటు, సిద్ధపాటు, రెప్పపాటు. కొంతమందికి ఎవరైనా పెద్దలు వచ్చి, అమ్మా నువ్వు ఇది చేసే తప్పురా తల్లి, బాబు నువ్వు జీవించే జీవితం ఈ నడక తప్పు నాన్న, నువ్వు ఈ దారిలో నడుస్తున్నావు, ఇది మంచిది కాదు అని నిన్ను దిద్దబోయాడు అనుకోండి. ఆ దిద్దుతున్న వాడి మీదే చెప్పండి లేనిపోయిన మచ్చలు, డాగులు వేసేవాళ్ళు చాలామంది. ఇంట్లో కూతురే ఉంటలా, కట్టుకున్న భార్యే దిద్దుదామంటే ఒప్పుకోవట్లా. ప్రదేవుని పిల్లలారా చెప్పండి, ఉన్నారా? విశ్వాసులైన వారిని దిద్దుదామని సంఘపాదిరి గారు అన్నారనుకోండి, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళ
వీలైతే ప్రియమైన పిల్లలారా పాస్టర్ గారు మార్పు కోసం ప్రార్థన చేస్తారు. ప్రభా మా అయ్యగారికి మారు మనసు దయచేయను ఆయన. దాని గురించి 7 వారాలు శాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రభా మా అయ్యగారు మారాలని శాలకు వస్తున్నాను ప్రభువా, మా అయ్యగారి మనసు మార్చును ఆయన, మా అయ్యగారికి ఏమైనా మనసు మార్చి మా ఇల్లు గృహప్రవేశం చేయటానికి వచ్చేటట్టుగా. ఒక ఆవిడ సాక్ష్యం ఇచ్చింది. మా అయ్యగారికి దేవుని మహాకృపను బట్టి ఇవాళ వచ్చినట్టు ఉంది, కానీ పేరు చెప్పలే. ఇక్కడే నాకు మగపిల్లలో నిత్తే నేను పలానా కొండకొచ్చి గుండు కొట్టిస్తాను అనుకుందంట. ఇక్కడే ఉంది, పేరు చెప్పలే. పోనీ వాళ్ళ ఇంటోళ్ళకి ఎవరికైనా గుండు కొట్టిస్తే పర్వాలా, నాకు కొట్టిస్తానని మొక్కుందంట. మళ్ళీ క్రైస్తవ విశ్వాసి నా సంఘంలోనే ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు పేరు చెప్పను, దేవుడికి మహిమ కలుగును గాక. బాధపడి హట్ అవుద్ది. దేవుడికి స్తోత్రం. ఎవరో అనుకుని ఎతకబాకండి, మీరు అవసరం లేదు, ప్రభువుని ఎతకండి. ఇది అబద్ధమేం కాదు, ఇది ప్రభు ఆ బిడ్డను దీవించును గాక. దెయ్యం అవతలకు పో అన్న, అసలు వెళ్తమే తప్పు. నువ్వు మళ్ళీ వెళ్ళి నువ్వు ఎలాగ మళ్ళీ ఇలా చేయటం అనేది. అందుకనే సిద్ధపాటు కలిగిన జీవితం. బుద్ధి గల కన్యకలు ఏం కలిగి ఉన్నారు? సిద్ధపాటు. మరి నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా. ఓ ప్రయాణానికి సిద్ధపాటు కావాలా వద్దా? ఇవాళ ఇక్కడికి రావడానికి మీరు మీ మనసు, మీ శరీరం, మీ ఇల్లు అన్నీ సిద్ధపరచుకున్నారా లేదా? మాట్లాడరేమ్మా. ఎక్కడ మర్చిపోతామేమో అని రాత్రి బైబిల్లో పెట్టుకుని ఉంటారు ఆధార్ కార్డు. ఫ్రీ బస్సు కదా అది. పురుషులు తగ్గిపోయి స్త్రీలు ఎందుకు పెరిగారు అనుకున్న ఆధార్ కార్డు మహిమ. కనుక ప్రభువిచ్చిన మహాకృపను బట్టి వాగ్దానం అన్న బయట పారేస్తారేమో, కానీ 5 ఏళ్ళు మాత్రం ఆధార్ కార్డు మాత్రం ఎక్కడ పారేయరు, దాంట్లోనే పెట్టుకుంటారు. పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అట్టగైనా ప్రభు దగ్గరికి నడిపింపబడుతున్నాం, దేవుడికి స్తోత్రం. సిద్ధపాటు ఏంటిదమ్మా? అందుకని మీరు కూడా ప్రతి పనికి ఏమై ఉండండి, మంచిది. చివరిది 7వది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురయ్య గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది రాకడలో ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళాలి అని అంటే చివరి 7వ లక్షణం భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. నా వైపు చూడండి, అందరూ కూడా ఏం కలిగి ఉండాలి? ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయి చూడండి, అక్కడ నీతిమంతుల మీద ఉన్నాయా? నోవాహు ఎవరు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, యోబు. చెప్పండి అమ్మా, ఎవరిళ్ళు? అమ్మ కొత్త నిబంధన యోసేపు. చెప్పండి, నీతిమంతుడి మీద ఎవరి కన్నులు ఉంటాయి అంటే దేవుడు అలా చూస్తూ ఉంటాడు. రైట్, ఓకే. 2, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. అంటే వాళ్ళు ఎప్పుడైతే నోరు తెరిచిది కావాలి అంటారో దేవుడు వెంటనే అవును ఆమెన్ అంటాడు. ఆమెన్. ఇంకొకటి ఉంది ఇక్కడ, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. 12వ వచనం 11వ వచనం సారీ. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. చాలు. కీడు నుండి తొలగాలి, మేలు చెయ్యాలి. కీడు నుండి నేను తొలగిపోయానంటే కుదరదు. అయ్యగారు రాశారు, అందుకే చెడుగు మాని మంచి పనులు చేయకున్న పాపమగును. నువ్వు చెడుగు మానేశానంటే కుదరదండి, మంచి పనులు చేయాలి. మీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడలేదు. అది నేను చెడుగు మానేశానండి అయ్యగారు, మరి మంచి చేస్తున్నావా? నేను ఫేస్బుక్ చూడటం మానేశానండి, ఆ టైంలో బైబిల్ చదువుతున్నావా? మరి సీరియల్ చూడటం మానేశానండి అయ్యగారు, ఆ టైంలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి. తర్వాత మాట అక్కడ చూస్తే ఇక్కడ కూడా దేవాది దేవుడిని బట్టి మీరందరూ కూడా ఆ 12వ వచనంలో ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద. ఇప్పుడు దేవుడు కన్ను నీ మీద ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా. 2, నీ ప్రార్థన ఆయన చెవిలోకి వెళ్ళి నోటెంపట నెరవేరింది అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి? నీతి కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి?
ఒకవేళ రెండు లేకపోతే ఆయన ముఖము నీకు విరోధంగా తిప్పుతాడట. నేను అంటున్నాను, అక్కడ ఉందా? ఏంటో పాస్టర్ గారు మా ఇంకే చూడట్లా, అసలు ప్రార్థన లేని, నీతి లేని, యథార్థత లేని నీ ముఖం ఎందుకు చూడాలి? నేను ప్రభువే తిప్పుకుంటానంటే ముఖం. ప్రభువు ఇష్టపడని వారిని మేమేలా ఇష్టపడాలి? నీ శ్రమలో, నీ కష్టంలో సహాయం చేయని వాడి ముఖాన్ని నువ్వు చూడటానికి ఇష్టపడతావా? మాట్లాడరు ఏంటండి? ఇష్టపడరు. అందుకే ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, కింద మాట, మీకు హాని చేయువాడెవడు? మీరు మంచి విషయంలో ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి విషయంలో, పని విషయంలో, సంఘ విషయంలో, అభివృద్ధి విషయంలో, కుటుంబ విషయంలో, మిమ్మల్ని నమ్ముకున్న వారి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉంటేనట మీకు ఎవడు ఏం చేయలేడు. నెహెమీయా ప్రాకారము కట్టుటలో ఆసక్తి గలవాడు. టోబియా, సన్బట్టు, గెషెము ముగ్గురు కలిసి వచ్చినా ఒక్కడేం చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం. అది నేను ఎవ్వడేం చేయలేడు. నువ్వు మంచి పనికి ఆసక్తి కలిగి ఉంటే చేద్దాం అనుకున్నవాడే చేతకాని వాడైపోతాడు. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు, అంతే. మహిమ గల విషయంలో ఆసక్తి కలిగి ఉండు. నీ ఇంటి వారి కొరకు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు. నేను చేస్తున్న పని రోడ్డు మీద, హోటల్లోనా, లేకపోతే ఎక్కడ నువ్వేం చూడొద్దు. నువ్వెక్కడ పని చేస్తున్నా, నువ్వు నీ కుటుంబం కొరకు, నువ్వు దేవుని కొరకు నువ్వు తగ్గించుకుని పని చేస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్న పని తీరును దేవుడు గమనించిన వాడు ఒక రోజు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. నేను ఆ పని అయితేనే చేస్తా అంటారు కొంతమంది. నాకు ఆ సింహాసనం ఇస్తే చేస్తా, నన్ను అంత పొగిడితే చేస్తా. అవసరంలా. జాగ్రత్త. ప్రభు ఇచ్చిన మహాకృప. అక్కడ కూర్చున్న స్థానం నుంచి ఇక్కడ కూర్చునే స్థాయికి రావడానికి విశ్వాసరావు అయ్య గారు 33 చోట్ల మార్చాడు నన్ను. అక్కర్లేదు, కాలేదు. నీ దేవుడి గురించి నువ్వు ప్రకటిస్తే సరిపోదు. ఇంకో దేవుడిని నువ్వు దూషించాల్సిన పని లేదు. ఇంకో మతాన్ని నువ్వు ఎద్దేవ చేయవలసిన పని అంతకంటే ఏమి లేదు. కనుక ప్రభు ఇచ్చిన మహాకృప. అందుకే మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, రాకడకి సిద్ధపడాలి అని అంటే 7 లక్షణాలు మనలో ఉండాలి. దేవుడికే మహిమ కలుగును గాక. గనుక ప్రభు ఇచ్చిన మహా గొప్ప కృప, దేవుడిచ్చిన గొప్ప ధన్యతను మీతో. అందుకని ప్రతి యవ్వన బిడ్డకి నేను మీ అందరికీ కూడా నేను తెలియచేసేటువంటి మాట ఏమిటి అని అంటే, పవిత్రంగా ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి. సహవాసాన్ని మాత్రం ఏ రోజున సంఘ సహవాసాన్ని, పరిశుద్ధులతో సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. భక్తిపరుడు మాటలు గుచ్చినట్టుంటాయి, నొప్పి కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి. కానీ ఆ భక్తిపరుడు మాత్రం ఏనాడు కూడా వదులుకునే ప్రయత్నం మీరు చేయొద్దు. అశాశ్వతమైన భోగభాగ్యాల కొరకు శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని మాత్రం మీరు తక్కువ చేసి మాట్లాడొద్దని దేవుడి సేవకుడిగా హెచ్చరిస్తూ, బ్రతిమాలుతూ మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అటు రాకడ సిద్ధపాటు కలిగి దైవాశీర్వాదం పొందే ధన్యత దేవాది దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.